బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంట్రడక్షన్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో బ్రిటిష్ పార్లమెంటు 1813 చార్టర్ యాక్ట్ ద్వారానే సంవత్సరానికి 1 lakh రూపీస్ ఫండ్ ఇచ్చింది. దేనికోసం? ఇండియన్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసము 1 lakh రూపీస్ పర్ యానం, సంవత్సరానికి 1,00,000 రూపాయల ఫండ్. సో బ్రిటిష్ పార్లమెంటు చార్టర్ యాక్ట్ 1813 ద్వారా అప్రూవ్ చేసింది. కానీ చాలా సంవత్సరాల వరకు ఇండియాలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్కి ఈ ఫండ్ని యూటిలైజ్ చేసుకోవడం సాధ్యం కాలేదు. సో ఎందువల్ల? సో ఇక్కడ మనము రీజన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఓరియంటలిస్టులకి అలాగే యాంగ్లిసిస్టులకి మధ్యలో డిఫరెన్స్ ఉందన్నమాట. ఓరియంటలిస్టులకి యాంగ్లిసిస్టులకి మధ్యలో డిఫరెన్సు ఏంటి? డిఫరెన్సు ఓరియంటలిస్టులు ఏమన్నారంటే, సో ఏదైతే 1 lakh రూపీస్ ఫండ్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ అప్రూవ్ చేసిందో దానిని ఇండియన్ లాంగ్వేజెస్ అయినటువంటి సాంస్క్రిట్తో పాటుగా పర్షియన్ లాంటి లాంగ్వేజెస్ నేర్పించడానికి అని చెప్పేసి యూజ్ చేయాలని చెప్పేసి సో ఓరియంటలిస్టులు అన్నారు. సో ఇక్కడ ఓరియంటలిస్టులు ఏమన్నారంటే, బ్రిటిష్ పార్లమెంట్ అప్రూవ్ చేసినటువంటి 1 lakh రూపీస్ ఫండ్ని ఇండియన్ లాంగ్వేజెస్ అయినటువంటి సాంస్క్రిట్ అండ్ పర్షియన్ నేర్పించడానికి యూజ్ చేయాలి అని చెప్పేసి ఓరియంటలిస్టులు అన్నారు. యాంగ్లిసిస్టులు ఏమన్నారంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎడ్యుకేట్ చేయాలి ఇండియన్స్ని అని చెప్పేసి యాంగ్లిసిస్టులు అన్నారు. యాంగ్లిసిస్టులు ఏమన్నారంటే, ఇండియన్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎడ్యుకేట్ చేయాలని యాంగ్లిసిస్టులు అన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల చాలా సంవత్సరాల పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంటు ఆ ఫండ్ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది. మరి ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు సాల్వ్ అయింది? విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు. సో విలియం బెంటిక్ ఎప్పుడు గవర్నర్ జనరల్గా పనిచేశాడు? సో 1828 నుండి 1838 వరకు విలియం బెంటిక్ ఇండియాకి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. అయితే ఇతను గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి చివరి సంవత్సరం అంటే 1835లో జరిగినటువంటి ఒక పరిణామం వల్ల ఈ ఫండ్ యూటిలైజేషన్ సాధ్యమైంది. సో ఏం జరిగింది 1835లో అంటే, సో 2nd ఫిబ్రవరి 1835 రోజు సో మెకాలే ఒక స్పీచ్ ఇచ్చాడు. మెకాలే అనే అతను బ్రిటిష్ పొలిటీషియన్. సో టీబీ మెకాలే. సో ఇతను ఒక స్పీచ్ ఇచ్చాడు. దాన్ని మెకాలేస్ మినిట్స్ అని పిలుస్తాం. అలా ఫేమస్ అయింది. మెకాలేస్ మినిట్స్ అనే పేరుతో ఈ స్పీచ్ ఫేమస్ అయిందనమాట. సో ఎక్కడిచ్చాడు? సో కలకత్తాలో ఇచ్చాడు ఈ స్పీచ్. సో చాలామంది స్టూడెంట్స్కి ఈ డౌట్ ఉంటుంది, కలకత్తాలోనా లండన్లోనా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. కలకత్తా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు ఇచ్చాడంటే 2nd ఫిబ్రవరి 1835. సో ఈ మెకాలే మినిట్స్ అనే పేరుతో ఫేమస్ అయినటువంటి ఈ మినిట్లో, ఈ స్పీచ్లో మెకాలే ఏం చెప్పాడంటే, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మీడియంలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇండియన్స్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇంగ్లీష్ మీడియంలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియన్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి
మెకాలే చెప్పడం జరిగింది. సో బెంటింగ్కి కూడా స్వతహాగా ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఏంటి, ఇండియన్స్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి బెంటింగ్కి కూడా ఆల్రెడీ స్వతహాగా అతనికి ఆ డిజైర్ అనేది ఉంది. కాబట్టి సో 1813 నుంచి 1835 వరకు 1813 నుంచి 1835 వరకు ఏ ఫండ్ని అయితే యూటిలైజ్ చేసుకోలేకపోయిందో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్, సో 1835లో ఈ కంక్లూజన్ వచ్చేసరికి సో ఇండియన్స్ని ఇంగ్లీష్ మీడియంలోనే ఎడ్యుకేట్ చేయాలి, అది వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అయితే ఇక్కడ మెకాలే అండ్ బెంటింక్ ఈ డెసిషన్ తీసుకోవడంలో వీళ్ళకి కొన్ని ఫ్యాక్టర్స్ హెల్ప్ఫుల్ అయినాయి. సో మెకాలే అండ్ బెంటింక్ సో ఈ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని డెసిషన్ తీసుకోవడంలో వాళ్ళకి 3 ఫ్యాక్టర్స్ హెల్ప్ఫుల్ అయినాయి. ఒకటి ఏంటంటే ఇవాంజలిస్టులు, ఒకటి ఏంటంటే ఇవాంజలిస్టులు, అలాగే లిబరల్స్, హ్యుమానిటేరియన్స్. సో ఇదంతా కలిపి మనం ఒక ఫ్యాక్టర్గా పరిగణిస్తాం. సో ఇవాంజలిస్టులు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎందుకు కావాలంటే సో క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడము వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఇండియన్స్ని ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఎడ్యుకేట్ చేస్తే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎవాంజలిస్టులు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షనే ఉండాలి, సో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండాలని సో పట్టుబట్టారు. అదే లిబరల్స్ అండ్ హ్యుమానిటేరియన్స్ ఇలా ఇండియన్స్ని ఎడ్యుకేట్ చేయడం అనేది ఒక యాక్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు. అంటే ఒక మానవత్వంతో కూడినటువంటి చర్య అని చెప్పేసి లిబరల్స్, హ్యుమానిటేరియన్స్ చెప్పారు. సో దిస్ ఈజ్ ఫ్యాక్టర్ నెంబర్ 1. సో ఇంకొకటి రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియన్స్. సో ఇండియన్స్ స్వతహాగా ఏమనుకున్నారు, ఇండియన్స్ కనుక ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంగ్లీష్ మీడియంలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నట్టయితే, ఇంగ్లీష్ మీడియంలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నట్టయితే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా వస్తాయి అని చెప్పేసి ఇండియన్స్ కూడా భావించారు. ఇలా ఇంగ్లీష్ మీడియంలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా వస్తాయి అని భావించినటువంటి వాళ్ళల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. సో ఇలా అనుకున్న వాళ్ళల్లో ముఖ్యమైన పర్సను రాజా రామ్మోహన్ రాయ్. కాబట్టి ఇండియన్స్ నుంచి కూడా అప్పుడు అపోజిషన్ లేదు. ఇది సెకండ్ ఫ్యాక్టర్. అండ్ మూడో ఫ్యాక్టర్ ఏంటి, సో అప్పటికి బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో పొలిటికల్గా సెక్యూర్ అయ్యారు, అంటే వాళ్ళ యొక్క పొజిషన్ సెక్యూర్డ్గా ఉంది. సో ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితము ఇదే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పినప్పుడు కొంతమంది బ్రిటిష్ గవర్నమెంట్ని అడిగినప్పుడు సో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తే సో వాళ్ళకి ఇండియన్స్ యాంటగోనైజ్ అవుతారు, అంటే ఇండియన్స్కి కోపం వస్తుందని చెప్పేసి కొన్ని సంవత్సరాల క్రితం భావించారు. ఎందుకంటే అప్పటికి ఇంకా పొలిటికల్గా సెక్యూర్డ్గా లేరు, అంటే వాళ్ళకి స్థిరత్వం లేదు ఇండియాలో. కానీ 1835 నాటికి బ్రిటిష్ రూల్ అనేది, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది ఇండియాలో సెక్యూర్డ్గా ఉందని చెప్పేసి భావించడం వల్ల సో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని పెట్టొచ్చు అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దిట్ ఈస్ ఫ్యాక్టర్ నెంబర్ 3. సో మనం ఏం చూసాం ఇక్కడ, మనము సో ఒకవైపు మెకాలే, మరోవైపు బెంటింక్. సో ఇలా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడానికి 3 ఫ్యాక్టర్స్ వీళ్ళకి హెల్ప్ఫుల్ అయినాయి. ఒకటి ఇవాంజలిస్టులు, అలాగే లిబరల్స్, హ్యుమానిటేరియన్స్. సెకండ్ ఫ్యాక్టర్ ఏం చూసాం, ఇండియన్స్ తమకు ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ ఇస్తే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వస్తాయని అనుకోవడం. మూడోది ఏంటంటే పొలిటికల్గా బ్రిటిష్ రూల్ అనేది ఇండియాలో సెక్యూర్ అవడం. ఈ 3 ఫ్యాక్టర్స్ హెల్ప్ చేసినాయి. అయితే ఇలా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని, అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో
వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఇది మెకాలియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. మెకాలయన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎందుకంటే లార్డ్ మెకాలే మినిట్స్ ఫేమస్ కాబట్టి ఇలా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మెకాలయన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వస్తుంది. అయితే ఇక్కడ మెకాలయన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కేవలము వీళ్ళు అప్పర్ క్లాసెస్ని మాత్రమే ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నారు. ఎందువల్ల ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ జాబ్స్లో సో హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఈ హయ్యర్ అఫీషియల్స్ యూజువల్లీ యూరోపియన్స్ ఉంటారు. అయితే లోయర్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఈ లోయర్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ అంటే ఈ పొజిషన్స్లో ఇండియన్స్ని రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ఇండియన్స్లో వీళ్ళు అప్పర్ క్లాసెస్ని ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నారు. అప్పర్ క్లాసెస్ సో మాసెస్ని, అంటే మాసెస్ అంటే ఏంటి, సాధారణ ప్రజలు. సో మాస్ని ఎడ్యుకేట్ చేద్దామని వీళ్ళు అనుకోలేదు. ఎందువల్ల కేవలము ఇండియన్స్లో అప్పర్ క్లాస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్టయితే వీళ్ళు లోయర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్లో ఉండొచ్చు. సో అప్పర్ క్లాసెస్ని కేవలము ఇంగ్లీష్లో ఎడ్యుకేట్ చేస్తే సరిపోతుంది. సో ఈ అప్పర్ క్లాసెస్ని ఇంగ్లీష్లో ఎడ్యుకేట్ చేస్తే సరిపోతుంది. మాసెస్ని ఎడ్యుకేట్ చేయాలంటే వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే భారతీయ భాషల్లో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. సో మాసెస్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేసేటటువంటి అవసరం కూడా ఇక్కడ లేదు. కేవలం అప్పర్ క్లాసెస్ని ఎడ్యుకేట్ చేస్తే, వాళ్ళని ఇంగ్లీష్లో ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు లోయర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళు పనికి వస్తారు. కాబట్టి సో వెర్నాక్యులర్ లాంగ్వేజ్ గురించి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పట్టించుకోలేదు. ఇది ఒక కారణం. కానీ ఇక్కడ ఒక ఎగ్జంప్షన్ ఉంది. అప్పట్లో యునైటెడ్ ప్రావిన్సెస్, ఇప్పుడు మనము ఉత్తరప్రదేశ్ అని పిలుస్తున్నాం. సో అప్పుడు యునైటెడ్ ప్రావిన్సెస్లో లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి జేమ్స్ థామ్సన్ అనేటటువంటి ఒక యూరోపియను దీనికి ఎగ్జంప్షన్. సో ఈ జేమ్స్ థామ్సన్ ఏం చేశాడంటే సో కాలేజ్ లెవెల్లో అలాగే హై స్కూల్ లెవెల్లో ఇతను ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేశాడు లోయర్ క్లాసెస్లో. అప్పుడు లోయర్ గ్రేడ్స్ అని పిలిచేవాళ్ళు. సో కాలేజ్లో హై స్కూల్ లెవెల్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏం పెట్టాడు, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పెట్టాడు. అదే లోయర్ గ్రేడ్స్లో అయితే వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ మీడియంలో, అంటే భారతీయ భాషలు, సో భారతీయులు మాట్లాడేటటువంటి భాషలు, స్థానిక భాషలు వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ మీడియంలో లోయర్ గ్రేడ్స్లో ఎడ్యుకేట్ చేసి కాలేజ్ లెవెల్లో హై స్కూల్ లెవెల్లో మాత్రం ఇంగ్లీష్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా పెట్టి ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరు, యునైటెడ్ ప్రావిన్సెస్లో లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి జేమ్స్ థామ్సన్. మరి దీనికి కారణం ఏంటి, అప్పట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ రెండు డిపార్ట్మెంట్స్లో కొన్ని చిన్న స్థాయి పోస్టులు ఏవైతే ఉంటాయో, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది సో లోకల్గా పనులు చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్స్ సాధారణ జనాల మధ్యలో. సో ఈ సాధారణ జనాల మధ్యలో పనిచేసేటువంటి ఈ డిపార్ట్మెంట్స్లో చిన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ చిన్న జాబ్స్ని యూరోపియన్స్కి ఇవ్వడం కుదరదు. ఎందుకంటే యూరోపియన్స్కి వీళ్ళు హయ్యర్ లెవెల్ జాబ్స్ ఇస్తారు. సో ఇలాంటి డిపార్ట్మెంట్స్లో చిన్న జాబ్స్ ఉండాలి, చిన్న జాబ్స్ చేసడానికి ఇండియన్స్ కావాలి. సో పర్టికులర్లీ మాసెస్ అంటే సాధారణ ప్రజలు కావాలి. సో ఈ మాసెస్ని ఎడ్యుకేట్ చేయడానికి ఆయన వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో ఎడ్యుకేట్ చేశాడు. సో వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో ఎంతవరకు, సో లోయర్ గ్రేడ్స్లో వెర్నాక్యులర్ లాంగ్వేజ్ పెట్టాడు. మళ్ళీ హై స్కూల్ కాలేజ్ మాత్రం సో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పెట్టాడు. సో ఈయనొకరు మాత్రం ఈ సిస్టంలో ఈయనొకడు ఎగ్జంప్షన్ అనమాట. సో ఈ విధంగా మొత్తానికి మొదట్లో 1813 చార్టర్ యాక్ట్ ద్వారానే 1 lakh రూపీస్ ఫండ్ అనేది
అప్రూవ్ అయినప్పటికీ కూడా ఓరియంటలిస్టులకి యాంగ్లిసిస్టులకు మధ్యలో డిఫరెన్స్ ఉండడం వల్ల 1835 వరకు ఆ ఫండ్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. విలియం బెంటింక్ 1828 నుంచి 1835 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశాడు. సో అప్పుడు మెకాలే ఏదైతే స్పీచ్ ఇచ్చాడో మెకాలేస్ మినిట్స్ అని, దాంట్లో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేద్దామన్నారు కాబట్టి సో ఈ డిఫరెన్స్కి సో కొంత కంక్లూజన్ వచ్చి వాళ్ళు సో వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని మనము మెకాలియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నాం. సో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ.